రాజమహేంద్రవరంలోని రోగుల కోసం అత్యాధునిక సాంకేతికతో కూడిన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నిన్న రాత్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం, కీలకమైన చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరంకు అత్యాధునిక అంబులెన్స్ను కేటాయించారన్నారు. ఈ అంబులెన్స్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న నెల రోజుల్లో జిల్లాకు మరో 8 కొత్త అంబులెన్స్లను కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడించారు. అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అలాగే నవంబర్లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించేందుకు త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన తెలిపారు. జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో మాజీ ఎంపీ చేగొండి హరిరామయ్య నేతృత్వంలో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్, జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన డైరెక్టర్ బి గోపాల్, హాస్యభరిత చిత్రాలు నిర్మించిన దర్శకుడు రేలంగి నరసింహారావును మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు బహుమతులు, అవార్డులు ప్రదానం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటకానికి చావు లేదని ఘంటాపదంగా ఉద్ఘాటించారు. కురుక్షేత్ర నాటకం మాదిరి పద్య నాటకానికి అసలు చావే లేదన్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న హరిరామ జోగయ్య చిరకాల వాంఛను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించి నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. వైసీపీ పాలనలోని నీటి వనరుల శాఖ అంటే నోటి దురుసు, నోటి వనరుల శాఖగా మార్చారని దుయ్యబట్టారు. తాను మంత్రిగా ఉన్నానంటే అందుకు కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ అని దుర్గేష్ స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, వీరశంకర్, విఎన్ ఆదిత్య, బివిఎస్ రవి, సినీ గేయ రచయిత శిరాశ్రీతో పాటు సినీ రచయిత అనంత శ్రీరామ్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గంలోని రైతుల కోసం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలోని సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు సేవా కేంద్రాల వద్ద రేపు ఉదయం 10 గంటల నుంచి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేర పరిశోధనకు వినియోగించే 2 పోలీస్ జాగిలాలు జిల్లాకు కేటాయించారు. జిల్లాకు చేరుకున్న కైరా, రాడో అనే పేర్లు కలిగిన జాగిలాలను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసుల ఛేదనలో కీలకమైన జాగిలాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లా పోలీస్ శాఖలోకి కొత్త జాగిలాల చేరికతో దర్యాప్తు మరింత శక్తివంతమవుతుందని, రాడో జాగిలం శిక్షణా కాలంలో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సాధించడం గర్వకారణమని, డాగ్ హ్యాండ్లర్స్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. కైరా అనే పోలీస్ జాగలం నేరస్తులను పట్టుకోవడంలో మాత్రమే కాక పేలుడు పదార్థాలను గుర్తించడంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉంటుంది. రాడో అనే పోలీస్ జాగలం నేరస్తులను పట్టుకోవడంలో మాత్రమే కాక డ్రగ్స్ పదార్థాలు గుర్తించడంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కలిగినది. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ రవికుమార్, ఆర్ కోటేశ్వర్ కుమార్, డాగ్ హ్యాండ్లర్స్ సతీష్, దేవుడు రాజు, శివకుమార్, అయ్యప్ప పాల్గొన్నారు. రానున్న దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 122 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించారు. మరో 4 రైళ్ల గమ్యాలను పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ రైళ్లు నిర్దేశిత వారాల్లో నడుస్తాయని తెలిపారు.